ఒంగోలు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గీతా సుధాకర్ రెడ్డి అని నేను పోటీ చేస్తూ ఉన్నాను. అలాగే కొండేపి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సోదరుడు పసుమర్తి సుధాకర్ రావు పోటీ చేస్తూ ఉన్నాడు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి మన మస్తాన్ గారు, రాము గారు, మోజేస్ గారు, మండల పార్టీ అధ్యక్షులు రసూల్ గారు, నియోజకవర్గ సమన్వయకర్తలు జిల్లా అధికార ప్రతినిధి మన్నం ప్రసన్నరాజు గారు, బొడ్డు సతీష్ గారు, రాష్ట్ర ఎస్సీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉద్దండి మల్లికార్జునరావు గారు, జిల్లా అసంఘటిత కార్మికుల సంఘం చైర్మన్ ఉంగరాల శ్రీనివాసరావు గారు, జిల్లా నాయకులు జాకబ్ గారు, అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ కూటమి, రెండో పక్క ఇండియా కూటమి. నరేంద్ర మోడీ గారి కూటమి వచ్చేసి తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. అలాగే ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, వాటి మిత్రపక్షాలన్నీ కూడా ఉన్నాయి. మరొక ముఖ్యమైనటువంటి అంశం, భారత రాజ్యాంగాన్ని, భారతదేశ సౌభ్రాతత్వాన్ని, స్వేచ్ఛని, సమానత్వాన్ని నాశనం చేయాలి, భారతదేశంలో మనువాద సిద్ధాంతాన్ని, మనుస్మృతిని తీసుకొని రావాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ పనిచేస్తూ ఉన్నాయి. మరి దానికి మద్దతుగా రాష్ట్రంలో ఉన్నటువంటి, అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, మరి ప్రతిపక్ష నాయకుడు ఆల్రెడీ బీజేపీ తోటి అలయన్స్ తోటి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు. అంటే రాష్ట్రంలో అధికార పక్షం, ప్రతిపక్షం అనేది ఏదీ లేదు. ఉన్నటువంటి 25 ఎంపీలు కానీ, ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు కానీ అందరూ కూడా బీజేపీకే మద్దతు ఇస్తారు. బీజేపీనే అన్ని పార్లమెంటులో జరిగేటువంటి అన్ని ఓటింగుల్లో కూడా ఇద్దరు కలిపి ఓటింగ్ చేస్తారు. మరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నాం, పోలవరం నిర్మాణం అని చెప్పాం, రాజధానులు కడతామని చెప్పేసి అటు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు చెప్పారు. మరి 10 సంవత్సరాలు గడిచినా ఈరోజు కూడా ఏమీ వచ్చినటువంటి పరిస్థితి లేదు. అలాగే సిఐఏని ఎన్నికల ముందు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. మరి దానికి తెలుగుదేశం పార్టీ, మరి చంద్రబాబు నాయుడు, వైసీపీ, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా దానికి మద్దతు పలకడం జరిగింది. మరి ఒక దేశ ప్రధాని అయ్యుండి ఆయన రాజస్థాన్లో మనం మాట్లాడినటువంటి మాటలు చూస్తే, ఈయన ప్రధాన లేకపోతే టీ కొట్టు దగ్గర ఓకే, అదే అండి అతని పరిస్థితి. ఆ స్థాయిలో అతను దిగజారుడు మాటలు మాట్లాడాడు. ఒక ప్రధానమంత్రి, నేను ఈ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను, ఇది లౌకికవాద దేశం అనేటువంటి ఆలోచన కూడా మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల మహిళల మెడల్లో నుంచి ముస్లిం యువకులు హిందువుల మహిళల మెడలో పుస్తెలు లాక్కొని వెళ్తారు, వాళ్ళు దారుణమైనటువంటి పరిస్థితులకు గురవుతారు హిందూ మహిళలు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం అనేది ఎంత సిగ్గుచేటో దేశ ప్రజలందరూ కూడా గమనించాలి. అంతేకాకుండా మరి స్థానికత విషయానికి వస్తే, ఇక్కడ సురేష్ బాబు, ఈయన మంత్రి, ఒక 5 సంవత్సరాలు ఎర్రగొండపాలెంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ తర్వాత సంతనూతలపాడు వచ్చాడు. సంతనూతలపాడు అయిపోయిన తర్వాత మళ్ళా ఎర్రగొండపాలెం వెళ్ళాడు. మరి ఎర్రగొండపాలెంలో 5 సంవత్సరాలు మంత్రిగా ఉండి మళ్ళా ఎన్నికల టైంలో ఇక్కడికి రావడం జరిగింది, కొండేపి. అంటే అక్కడ పనికిరానటువంటి చెత్తని
తీసుకొచ్చి కొండేపిలో ఇసిరేశారు. అంటే కొండేపి ప్రజలు ఆ చెత్తను తీసుకొని మీ ఇంట్లో భద్రంగా దాచుకుంటాయా, ఇదే బంగారం ఇదే వజ్రం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అంటే నిలబడిన చోట, పోటీ చేసినటువంటి చోట గెలిచి ఎటువంటి అభివృద్ధి చేయక మళ్ళా రెండోసారి అదే ప్రాంతంలో నిలబడటానికి భయపడుతున్నాడు అంటే దానికి కారణం ఒకే ఒక్కటి, తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికో, తన అధికారాన్ని ఉపయోగించుకొని తన బంధువులకి మేలు చేసుకోవడానికో, తన వ్యక్తిగత స్వార్థ రాజకీయ ప్రయోజనాలకి తన అధికారాన్ని ఉపయోగించుకున్నాడు తప్పితే మరి ఎర్రగొండపాలెం ప్రజలకు కానీ సంతనోతులపాడు ప్రజలకు కానీ ఆయన చేసింది ఏమీ లేదు. కనుకనే అక్కడ ప్రజలు నిలదీస్తారు, చొక్కా పట్టుకుంటారు అనేటువంటి ఏకైక ఉద్దేశంతో మళ్ళా సురేష్ గారు ఇక్కడికి రావడం జరిగిందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రజలు కూడా ఒక విషయాన్ని ఆలోచించాలి. మరి ఈయన రేపు ఇక్కడ ఉంటాడా, అసలు లేకపోతే జిల్లానే వదిలిపెట్టేసి, అంటే దేనికంటే సంతనోతులపాడు అయిపోయింది, ఎర్రగొండపాలెం అయిపోయింది, ఇప్పుడు మూడోది ఉన్నటువంటి ఎస్సీ సామాజిక రిజర్వ్ నియోజకవర్గాలు మూడోది కొండేపి, మరి ఇక్కడ కూడా అయిపోతే అటువంటి ఘన చరిత్ర ఈ దేశ రైతాంగానికి, రైతు కూలీలకి, కార్మికులకి దక్కింది. అయితే మళ్ళీ పోరాటం చేయాల్సి వచ్చింది. ఇచ్చినటువంటి హామీలను అమలు ఇప్పటికి కూడా చేయాల. ఎవరైతే లఖింపూర్ కేరీ ఘటనలో కేంద్ర మంత్రి కుమారుడైనటువంటి ఆయన నలుగురిని పొట్టన పెట్టుకుంటే ఆ మంత్రిని ఈరోజు కూడా మంత్రివర్గం నుంచి తొలగించాల. ఆయన మీద ఎలాంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలా, చట్టాలను వెనక్కి తీసుకునే సందర్భంలో నువ్వు ఇచ్చినటువంటి వ్రాతపూర్వక హామీలేంటి, వాటిని ఎందుకు అమలు చేయాలా? ఏదైతే ఈ దేశంలో మరణించినటువంటి 755 కుటుంబాలకు నువ్వు ఎక్స్గ్రేషియా ఇప్పిస్తానన్నావు. ఏ ఒక్కరికైనా ₹1 ఎక్స్గ్రేషియా ఇప్పించావా? ఉద్యమ సందర్భంలో రైతుల మీద పెట్టినటువంటి వేలాది కేసులను ఉపసంహరించుకుంటానని చెప్పావు, ఒక్క కేసు కూడా ఉపసంహరించుకోవాలా? నువ్వు వ్యవసాయదారులకి పంటల గిట్టుబాటు ధర కల్పిస్తానని దానికి